పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో భద్రతని మరింత కట్టుదిట్టం చేశారు. తిరుమలలో ఆక్టోపస్ జవాన్లు మాక్ డ్రిల్ నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో నిఘా వర్గాల హెచ్చరికల దృష్ట్యా టీటీడీ అప్రమత్తమైంది. అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు భద్రతను కట్టుదిట్టం చేశారు. అలిపిరి టోల్ గేట్, ఘాట్ రోడ్డులో క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్ని, ఇతర ప్రైవేట్ వాహనాల్ని, ప్రయాణికుల లగేజ్ ని సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రతి బ్యాగ్ ను చెక్ చేస్తున్నారు. శ్రీవారి ఆలయం పరిసరాల్లో ఆక్టోపస్ బలగాలు, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సోదాలు ముమ్మరం చేశారు. తిరుమలలో ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలీసులు, విజిలెన్స్ సిబ్బందితో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించారు ఆక్టోపస్ జవాన్లు. ఉగ్రవాదులు దాడులకు పాల్పడితే వారి నుంచి పౌరులు, భక్తుల్ని కాపాడడం ఎలా, ఉగ్రదాడిని తిప్పికొట్టడం ఎలా అనే అంశాలపై మాక్ డ్రిల్ జరిగింది. బాంబ్ స్క్వాడ్ కూడా ఈ మాక్ డ్రిల్ లో పాల్గొంది. తిరుమల కొండపై శ్రీవారి ఆలయం పరిసరాల్లో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. తిరుమల కొండపై అనుమానంగా కనిపించిన వారి వివరాల్ని సెక్యూరిటీ సిబ్బంది సేకరిస్తున్నారు. తిరుమలలో అన్ని ప్రాంతాల్లో అధునాతన టెక్నాలజీతో కట్టుదిట్టమైన భద్రతా చర్యల్ని చేపట్టమన్న పోలీసులు తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు.